సందర్కును అందరికి రామ్ రామ్. అందరికీ నమస్కారం. మన ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భిన్న సంస్కృతుల మేళవింపుని చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అంకాపూర్ గ్రామంలో పెరసాపెన్ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి వెళ్ళి ఆ ఉత్సవాల యొక్క ప్రాముఖ్యత కానీ అక్కడ జరిగే విశేషాలు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఆదివాసీ గిరిజనులు ప్రకృతిని ఆరాధిస్తూ తమ ఆరాధ్య దైవాలను మొక్కుతూ జాతరలను కూడా నిర్వహిస్తారు. తరతరాలుగా వారి సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ తమ ముందు తరాల వారికి అందిస్తున్నారు. మనం చూస్తున్న ఈ సన్నివేశాలు గిరిజన గోండులకు చెందిన సెడ్మకి వంశస్థులు నిర్వహిస్తున్న పెరసాపెన్ దైవానికి చెందినవి. అత్యంత నిష్ఠతో చిన్న పెద్దలు ఇతర రాష్ట్రాల గిరిజనులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ దైవానికి మొక్కులు చెల్లిస్తున్నారు. సందర్కును అందరికి రామ్ రామ్. మా దేవుడు పెద్ద దేవుడు అంటే ఎన్నిళ్ళ పొడుపు పొడిచినాక మేము అందరి చుట్టాలన్నీ జమ అయ్యి కాలు మొక్కి ప్రతి ఊరికి మేము తిరుగుతాం. ఎందుకంటే పెద్ద దేవుడు లేపెడిది ఉన్నది, మాకు దేవుడు అంటే పెద్దది ఇదే. అందుకు మేము ఊరూరుకు తిరిగి మా మొక్కులు ఏమున్న మొక్కుల కోసంకి మేము తిరిగి జమ అయ్యి పెద్ద దేవుని దగ్గర మేము మొక్కులన్నీ తీర్పేస్తాం. తీర్పేసినాక పెద్ద దేవునికి పూజ చేస్తాం. పూజ చేసినాక ఊరంతా తింపి ఇంటికాడ వచ్చి తానం పోస్తాం. తానం పోసినాక మా బాయిలంతా అక్కలు చెల్లెలు అందరూ అవి పుట్నలు బెల్లము కుడుకలు పెట్టేస్తారు. పెట్టినాక మొక్కుడు అన్నీ అయినాక లోపలికి పోతుంది. లోపలికి దేవుడు పోయినాక అమ్మలు ఉంటుంది. ఆడ అమ్మలు పిండిది అమ్మలు చేస్తారు. కుండకాడ అమ్మలు చేసిందంటే అది అమ్మల కోసంకు దేవుడు ఏం చేస్తాడు, అందరికీ కొంచెము పెడతాడు పూజది అమ్మలు. కొందరు ఏం చేస్తారు, దష్టి కాడ కడతారు. కొందరు ఏం చేస్తారు, కొండ భవనాన్ని అది అమ్మల్ని నాకుతారు. నాకున్నాక మళ్ళీ వెళ్తుంది. అందరు అయినాక మళ్ళా మొక్కుంటా వస్తారు. మళ్ళీ పందిరి కాడ వచ్చి మళ్ళీ అందరూ కాలు మొక్కుతారు దేవునికి కాలు మొక్కి మళ్ళా దేవునికి కాలు మొక్కినాక మళ్ళా కొద్దిగా ఎగురుతారు. కొద్దిగా ఎగిరినాక మళ్ళా వెళ్ళినాక ఏడికి పోతారు. మాది రోమ్మర అనేది ఉంటుంది. రోమ్మర కాడికి పోయి ఆడ
ఆగుతారు. ఆడ ఆగినాక మళ్ళీ తెల్లందాకా ఉండి మళ్ళీ తెల్లారితే మళ్ళా ఆంగుడి కోసంకు గంగకు కొండపోతారు. గంగకు కొండపోయినాక పూజ చేస్తారు, స్నానం చేపిస్తారు, పూజ చేస్తారు. దేవుని గుడి కాడ మళ్ళా మండపు ఉంటుంది. మండపు కాడ ఏం చేస్తారు, ఆడ మండపు కాడ మళ్ళా పూజ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, దేవునికి మళ్ళా సగబెట్టి మళ్ళా ఏడ జాగాల ఆడ పెట్టేస్తారు. పెట్టినాక మళ్ళా పబ్లిక్ అందరు వచ్చి మళ్ళీ మండపు కాడ వచ్చి మళ్ళా తెల్లారితే అందరూ మళ్ళా అందరికి మొక్కి అవి పుట్నలు బెల్లము కుడుకలు ఉంటాయి, అవి పొద్దుగాల పంచుతారు. అందరికీ పిడికెట్ రాని ఎంత రాని ప్రతి ఊరుకు పంచినాక మళ్ళీ భోజనాలు అన్నీ అయినాక మళ్ళీ ఎక్కడోళ్ళకి అక్కడోళ్ళకు సాగదోలుతాడు.